ఫ్రెండ్స్, ఒక హౌస్ నిర్మించిన తర్వాత హౌస్ సంబంధించి రకరకాల డిజైన్స్లో టైల్స్ వేపిస్తూ ఉంటాము. ఫ్లోర్ టైల్స్ దగ్గర నుంచి వాల్ టైల్స్ రకరకాల మోడల్స్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను చూపిస్తాను. సింగిల్ ఛార్జ్ టైల్స్, అలాగే డబల్ ఛార్జ్ టైల్స్, డిజిటల్ టైల్స్ ఇవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇంకా ఫ్లోర్ సంబంధించిన టైల్స్, వాల్ కిచెన్ టైల్స్, టాయిలెట్ టైల్స్, ఇంకా పూజా రూమ్కి సంబంధించిన టైల్స్ ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని లేటెస్ట్ హౌస్ సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్ అయితే చూడొచ్చు. ఇంకా టైల్స్ ఎంతెంత కాస్ట్ పడుతుంది అనేది కూడా మనం చూద్దాము. ముందుగా మనం ఫ్లోర్ టైల్స్ చూద్దాము. సింగిల్ ఛార్జ్ టైల్స్, ఇవి సింగిల్ లేయర్ ఉంటుంది టైల్స్ సంబంధించి. ఇవి డిఫరెన్స్ అయితే మీకు చూపిస్తాను, ఈ వీడియోలో చూడొచ్చు. మనకి తక్కువ బడ్జెట్లోనే ఇవి వస్తాయి. స్క్వేర్ ఫీట్ వచ్చేసి 30 రూపీస్ నుంచి 35-36 రూపీస్ వరకు వీటి కాస్ట్ అయితే ఉంటుంది. డిజైన్స్ అయితే చూడండి, రకరకాల డిజైన్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఒక హౌస్ మనం నిర్మించుకున్నప్పుడు పర్ఫెక్ట్గా టైల్స్ చెక్ చేసుకొని నచ్చిన డిజైన్ అయితే వేయించుకోవాలి. మరలా మనం వేయించుకునే వర్క్ కాదు ఇది. చాలా ఖర్చుతో మనం టైల్స్ వేయించుకుంటాం కాబట్టి ముందుగానే డిజైన్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ 1/1 అయితే మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా ఫ్లోర్ టైల్స్, గ్రిప్ ఉంటాయి. బయట వరండాలో మనం ఈ టైల్స్ అయితే యూజ్ చేసుకుంటూ ఉంటాము ఎక్కువగా. ఎక్కువ రన్నింగ్ ఉన్నప్పుడు కొంచెం అరుదల వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాత వస్తాయి. నెక్స్ట్ కిచెన్ సంబంధించిన టైల్స్ అయితే చూడండి. వాల్ టైల్స్, కిందిన పూజ రూమ్కి సంబంధించి వాల్ టైల్స్ ఇవి. ఈ కప్స్ ఉన్నాయన్నీ కూడా కిచెన్ సంబంధించిన టైల్స్ అండి. ఇవి చాలా రకరకాల డిజైన్స్లో మీకు చూపిస్తున్నాను. ఇవి కూడా కిచెన్ టైల్స్ ఇవి. ఫ్రెండ్స్, అయితే ఈ షాప్ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో మెయిన్ రోడ్ పక్కన ఈ షాప్ అయితే ఉండటం జరిగింది. 10వ మహిళా రైస్ సెంటర్కి దగ్గరలో ఈ షాప్ ఉండటం జరిగింది. షాప్ అడ్రస్ అయితే మీకు ఎంట్రన్స్లోనే చూపించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి డబల్ ఛార్జ్ టైల్స్ ఇవి. వీటి కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ నుంచి 50 రూపీస్ ఇంకా ప్లస్ అయితే ఉంటాయి. ఇవి సింకులు, సిట్టింగ్ షీట్లు, కమోడ్ షీట్లు, అలాగే కిచెన్ సంబంధించిన సింకులు అండి ఇవి. ఇంకా గార్డ్ సంబంధించిన టైల్స్ డిజైన్స్ ఇవి. ఇవి వచ్చేసి డిజిటల్ టైల్స్ అండి. ఇవి 2/4 కలిగిన డిజిటల్ టైల్స్ ఇవి. వీటి కాస్ట్ కూడా సుమారుగా 1 ఫీట్ వచ్చేసి 45 రూపీస్ నుంచి ప్లస్ అయితే ఉంటాయి. వీటిలో డిజైన్స్ అయితే చూడొచ్చు మీరు. 2/4 కలిగిన టైల్స్ ఇవి. 2 ఫీట్ల వెడల్పు, 4 ఫీట్ల పొడవు అయితే ఉంటుంది. నెక్స్ట్ డబల్ ఛార్జ్ టైల్స్ అయితే చూడొచ్చండి. ఇవన్నీ కూడా డబల్ ఛార్జ్ టైల్స్ ఇవి. ఇవి వచ్చేసి 42 రూపీస్ నుంచి ప్లస్ అయితే ఉంటాయి. ఇక్కడ డిఫరెన్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి. డబుల్ ఛార్జ్ టైల్స్కి ఈ విధంగా లేయర్స్ ఉంటాయి.
ఇవి వచ్చేసి అరుగుదల అయితే ఉండదు. సింగిల్ ఛార్జ్ టైల్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటాయి. సింగిల్ పొర మాత్రమే ఉంటుంది. ఇవి సింగిల్ ఛార్జ్ టైల్స్. ఇవి అరుగుదల అయితే ఉంటాయి కొంతకాలానికి. ఈ డబల్ ఛార్జ్ టైల్స్ వచ్చేసి లైఫ్ అయితే ఉంటాయి. ఇవి కూడా డిజిటల్ టైల్స్ అండి. ఇవి సైడ్ వాల్స్కి పెట్టినవి. ఫ్లోర్ టైల్స్ మొత్తం మీకు ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా ఫ్లోర్ టైల్స్. చూడటానికి లుక్ అయితే ఉంటాయి. గ్లాస్ ఫినిషింగ్ ఉంటాయి. డిజిటల్ టైల్స్ వచ్చేసి. నెక్స్ట్ డబుల్ ఛార్జ్ టైల్స్ కూడా గ్లాస్ ఫినిషింగ్ ఉంటాయి. సింగిల్ ఛార్జ్ టైల్స్ వచ్చేసి సింగిల్ కోటింగ్ ఉంటుంది, గ్రిప్ ఉంటుంది, షైనింగ్ అయితే ఉండదు. ఇంకా గార్డ్కి సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ అండి ఇవి. టైల్స్ మధ్యలోనే మనం ఫిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టాయిలెట్కి సంబంధించిన వాల్ టైల్స్ అయితే చూద్దాము. 1 by 1 అయితే మీకు చూపిస్తాను. వీటి కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ నుంచి 30 రూపీస్ వరకు అయితే ఉంటుంది. కిచెన్కి సంబంధించిన వాల్ టైల్స్, అలాగే పూజా రూమ్కి సంబంధించిన వాల్ టైల్స్, టాయిలెట్కి సంబంధించిన వాల్ టైల్స్ ఇవన్నీ కూడా మనకి 25 రూపీస్ నుంచి 30 రూపీస్ వరకు కాస్ట్ అయితే చేయడం జరుగుతుంది 1 స్క్వేర్ ఫీట్కి వచ్చేసి. వీటిలో డిజైన్స్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. టాయిలెట్కి సంబంధించిన టైల్స్ ఇవి. మొత్తం టోటల్గా మనకి టైల్స్ కాస్ట్ వచ్చేసి 1 స్క్వేర్ ఫీట్ 20 రూపీస్ నుంచి 70, 80, 100 వరకు కూడా మనకి ఈ టైల్స్లో మోడల్స్ని బట్టి, కంపెనీని బట్టి వీటి కాస్ట్ అయితే ఉంటుంది. మీరు చెక్ చేసుకుని తీసుకోవడం అయితే మంచిది. మంచి మంచి డిజైన్స్లో టైల్స్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా టాయిలెట్కి సంబంధించిన టైల్స్ ఇవి. నచ్చిన డిజైన్ మనం సెట్ చేసుకున్న మాత్రమే టైల్స్ వేయించుకోవడం అయితే మంచిది. మనకి డార్క్ ఎక్కడ ఉండాలి, లైట్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా మనం ముందుగానే చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ నిర్మించిన హౌసెస్ ఉంటాయి, వాటిలో కూడా మనం చెక్ చేసుకుని తీసుకోవడం అయితే మంచిది. ఇవి కూడా మనకి టాయిలెట్ సంబంధించిన వాల్ టైల్స్ అండి. ఇవి డిజైన్స్ అయితే చూడండి. వీటి కాస్ట్ 1 స్క్వేర్ ఫీట్ 25 రూపీస్ నుంచి 30 రూపీస్ వరకు కాస్ట్ అయితే ఉంటుంది.
ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.